హాయ్ హలో నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఆంధ్ర స్టైల్లో అప్పటికప్పుడు చేసుకునే బొంబాయి రవ్వతో బ్రేక్ఫాస్ట్ అండి. ఈ రెసిపీ అనేది ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూద్దాం రండి. ముందుగా ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్నానండి. ఇక్కడ ఒక గ్లాసు బొంబాయి రవ్వ అయితే తీసుకున్నాను. ఒక గ్లాసు బొంబాయి రవ్వకి ఒక గ్లాసు వాటర్ అయితే పడతాయండి. ఇక నేను ఒక గ్లాసు వాటర్ అయితే వేస్తున్నాను. ఈ బొంబాయి రవ్వలో 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఇక్కడ నేను 3 స్పూన్ల దాకా పెరుగు అయితే వేస్తున్నానండి. పెరుగు వేసుకోవటం వల్ల చాలా బాగా వస్తుంది. ఇది చేసుకోవటం ఎంతోసేపు పట్టదండి. ఇప్పుడు మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ చేసుకుందామండి. ఇగో ఇలా వస్తే చాలండి. ఇలా మెత్తగా ఉంటే చాలు. మన దోశలకైతే ఎలా వేసుకుంటామో అలా వేసుకుంటే చాలండి. ఒక గిన్నెలో వేసుకుందామండి. గిన్నెలో వేసుకొని కొంచెం జీలకర్ర, 1 స్పూన్ వేసుకుందాం జీలకర్ర, ఒక 1/2 స్పూన్ ఏమో సాల్ట్ అండి, 1 టీ స్పూన్ ఏమో చక్కెర వేసుకుందామండి. చక్కెర వేసుకోవటం వల్ల చాలా బాగా వస్తుంది, చాలా బాగా పొంగిద్దండి. తినేటప్పుడు కూడా టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ 1/4 టీ స్పూన్ ఇక్కడ నేను సోడా వేస్తున్నానండి. తినే సోడా అంటారు కదా, అది వేస్తున్నాను. మొత్తం ఒకసారి కలిపుకుందామండి. మొత్తం కలుపుకొని చక్కగా ఒక్క నిమిషం అట్లా ఉంచేసుకుంటే చాలండి. ఎక్కువసేపు ఉంచకూడదు, ఎందుకంటే మనం తినే సోడా వేసాం కాబట్టి ఎక్కువసేపు ఉంటే బాగోదు. అప్పటికప్పుడే చేసుకునేటప్పుడే వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలండి. ప్లేట్లో మంచిగా ఆవ నెయ్యి వేసి ప్లేట్ మొత్తం అబ్జర్వ్ అయిన దాకా మొత్తం నేను రాసి పెట్టుకున్నానండి. ఇక్కడ ఇలాగా ప్లేట్ మొత్తం రాసి పెట్టుకోవాలండి. రాసుకున్నాం కదండి. ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న పిండిని ఈ ప్లేట్లో వేసేద్దామండి. ఇలాగా ప్లేట్లో వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఒక డాకా లాంటిది పెట్టేసుకొని దాంట్లో స్టాండ్ పెట్టుకొని వాటర్ వేసుకుందామండి. 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయి మనకి, ఎందుకంటే అది ఎంత ఉడకాలి కాబట్టి. ఇదేం లేదండి, ఆయకుడుము ఎలా చేసుకుంటామో సేమ్ అంతే చేసుకోవచ్చు. ఎంతో ఈజీగా ఉంటుందండి, సింపుల్గా చేసుకోవచ్చు. పొద్దున్నే మనకు టైం లేనప్పుడు ఇలా పిల్లలకి క్యారేజ్లా కట్టి పంపించామంటే శుభ్రంగా తినేసి వస్తారండి, అసలు మిగిలిచ్చరు. ఇలాగా మనం స్టాండ్ పెట్టుకొని ఆ ప్లేట్ అనేది దాంట్లో పెట్టేసుకొని పైన లైట్గా కారం జల్లానండి. నేను కారం జల్లితే కొంచెం టేస్ట్ బాగుంటుందని నేను కారం జల్లాను. ఇప్పుడు మూత పెట్టుకుందామండి. 10 నిమిషాలు ఉడకనిస్తే చాలండి, అయిపోయిద్ది. చూడండి, చాలా బాగా పొంగిందండి. దీన్ని ఒక ప్లేట్లో తీసి పెట్టుకుందామండి. ఇలా పిజ్జా టైప్లో కోసి పెట్టుకుంటే బాగుంటుందండి. పిల్లలకు కూడా చూస్తానికి ఇష్టపడతారు. ఇలా ఒక కర్రీలో కానీ చట్నీ కానీ టమాటా చట్నీ కానీ అలా వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. అసలు ఎంత స్పాంజీలాగా ఎంత బాగా వచ్చినాయో చూడండి, చాలా బాగున్నాయి కదండి. ప్లేట్ కెట్టు మనం ఆయిల్ రాసాం కాబట్టి చాలా బాగా ఇలా అట్ల కాడుతూ అనగానే వచ్చేస్తుందండి. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ అండి.